హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజైతే మనం సాఫ్ట్ అయిన మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా టేస్టీగా చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఆయిల్, గీ, శనగపిండి, షుగర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా శనగపిండిని తీసుకుందాం. నేనైతే ఈ కప్తో మెజర్మెంట్ చేశాను. అన్నీ 1 కప్ శనగపిండిని తీసుకున్నాను. ఇప్పుడు అదే కప్తో 1 కప్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అదే కప్తో 1/2 కప్ గీని కూడా యాడ్ చేసుకొని మొత్తం మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే మధ్య మధ్యలో ఉండలుగా ఉంటుంది. ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని 1.5 కప్ షుగర్ని యాడ్ చేసుకుందాం. అదే కప్తో 1/2 కప్ కన్నా ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది కొంచెం తీగపాకం వస్తే సరిపోతుంది. చూడండి, ఇది తీగపాకం వచ్చేసింది. ఇలా తీగపాకం వచ్చాక మనం చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఉండలు లేకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. మధ్యలో ఆపేయకండి, ఆపేస్తే కింద మాడిపోతుంది. సో దీన్ని కలుపుతూనే ఉండాలి. ఇది మొత్తం ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా సాఫ్ట్గా బాగుంటుంది. మైసూర్ పాక్ చేయడం అంటే కష్టం అనుకుంటారు. ఇలా చేస్తే చాలా సింపుల్గా మరి టేస్టీగా ఉంటుంది. నాకైతే ఈ మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం. చూడండి, ఈ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇది బ్రౌన్గా కూడా కొంచెం కలర్ మారుతుంది. అలా మారేటప్పుడు మనం మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఇది మొత్తం మంచిగా అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్కి కొంచెం గీని అప్లై చేసుకుందాం. ఇప్పుడు గీని అప్లై చేసిన బౌల్లో మనం చేసుకున్న బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఒక 15 మినిట్స్ పాటు కూల్ అయ్యేటట్టు చూసుకుందాం. ఇలా ఆయిల్ అనేది పైకి వస్తే పర్ఫెక్ట్గా అయినట్టు. ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇది మంచిగా అయింది. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకుందాం. ఇలా ప్లేట్ని యాడ్ చేసి సపరేట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నైఫ్తో చిన్న చిన్న బాక్సెస్ లాగా కట్ చేసుకుందాం. అంతే, మన ఎంతో టేస్టీ అండ్ సింపుల్ సాఫ్ట్ మైసూర్ పాక్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.